పెట్టుకోవాలి మీకు सर्वकिल्बिषपादकमु समग्र विज्ञानदमु महामहिमघनमु शरणमगु माकु सद्गुरु चरणयुगमु शरणमगु माकु सद्गुरु चरणयुगमु शरणमगु माकु सद्गुरु चरणयुगमु सर्वकर्तयोनीश्वरेश्वरुनि దివ్యతేజము వరేణ్యమును వినుతింతుమెప్పుడు ఇది గదా నా నుండి మాకెప్పుడు మంచి మంచి ఉద్బోధముల్నొదవించుచుండు నారలు కట్టు చీర లశనంబులు కాయక సుళ్ళు కొండలున్ కారడవుల్ నివాసములుగా తపించి మహర్షులెవ్వరింజేరుకొనందల చిరల చిన్మయ తత్వము సర్వమానవోద్ధారము గోరికొన్న అవతారము సద్గురుమూర్తి కొల్చెదన్ సివివి కరుణా కటాక్షములు రక్షించున్ సదా తన్మయంబై వర్ధిల్లెడు భక్తియున్నయడ నిత్యానందమారోగ్యమాహా పుట్టించెడు ప్రజ్ఞ ఈ త్రయము లభ్యంబౌను తార్కాణనేనే వేయేటికి మీరందరును దీని చక్క గుర్తించరో దూరం బేల పరంబు నీ విహనందున్ భక్త రక్షార్థ మర్చారూపంబు ధరించి అంటివన నిత్సల్ నిన్నే లోకన్ను చెన్నారంగాంచెద దేహదేవుల మూలాధారమందా సహస్రారమున్ సుఖ సత్య చిత్కలిత దీపారాధనల్ సేయచున్. నాకు చాలా ఇష్టమైంది గురుస్థుతిలో. అందక పొందక విడివడి చిందులు త్రొక్కెడి మనంబు చేకొని సరిగా అందముగా నడవంగల చందమున్ దిద్దుకొనవే సద్గురుమూర్తి. ఇంకా చాలా ఉన్నాయి గురుస్థుతి. ఈరోజు పొద్దున్నే చేయాలని అనుకున్న స్థుతిని ఇప్పుడు చేశా. అంటే మొదలయ్యే ముందు ఒకసారి చేశాను. ఆ సమయానికి చేయాలని అనుకున్న సమయం మనది కాదని తెలిసింది. ఆయన ఇచ్చిందే సమయం, మనం అనుకున్న సమయం కానే కాదు ఎల్లప్పటికీ. ఇక గురువు
అనగా వ్యక్తి కాదు, వెలుగు అని మనందరికీ తెలిసినప్పటికీ అది ఎవరికి వారికే ఆ అనుభవానికి వచ్చేటువంటి ఒకానొక చక్కటి ప్రజ్ఞ. ఇది మీకు కలిగిందా కలగలేదా అని చెప్పడానికి వీలు లేదు. అందరికీ కలిగి ఉన్నదే. ఆ కలిగి ఉన్నదాన్ని గుర్తించటానికి ఒక వెలుగు రూపంలో గురుమూర్తి వచ్చి మనకు చాలా విషయాల్ని చక్కగా చెప్పడం జరుగుతుంది. తాతగారు అందుకే ఒక ఆశీర్వచన వాక్యాన్ని ఇచ్చారు సావిత్రిలో. టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్ అంటే తాతగారు నాట్ టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్ అని చెప్పారు. ఇది ఆశీర్వచనం కాక ఇంకేంటి అంటే గురువు ఎట్లా ఆశీర్వదిస్తాడు అని అంటే అసలు మానవుడు తప్పే చేయడయ్యా అన్నాడు. అంటే ఆయన ఏ స్థితిలో నుంచి మనందరినీ ఆశీర్వదిస్తే మనందరం ఈ చిన్నపాటి ఒక అవకాశం వారి ఆశీస్సుల కోసం తీసుకున్నాం. వారు ఎట్లయితే గురువు గారిని దర్శనం చేశారో అట్లాగే మనం కూడా మన గురువుని దర్శనం చేసాం. దాంట్లో ఏ సందేహం లేదు. ఇది అందరికీ ఒకటే. కానీ ఈ భాగవతాన్ని నిరంతరం చెప్పుకోవడం ఉంది చూసారా, ఇది ఏ భగవత్ తత్వం. ఈ తత్వాన్ని అర్థం చేసుకోవటానికి మనకు సత్యం నుంచి చూడు, ట్రూత్ అని చెప్పడం అందరికీ తెలిసినదే. సత్యం 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 అంటే ఎవరికీ తెలియదు. అంటే ఎవరు మాట్లాడుతుంది సత్యమే అనిపిస్తుంది, కానీ అది సత్యం అంటే చిన్న సత్యం, పెద్ద సత్యం కాదు. ఆ చిన్న సత్యంలో నుంచి పెద్ద సత్యానికి రావడానికి ఆయన పెట్టినటువంటి ఒకానొక సందర్భమే తాతగారు వారి గురుదేవుల్ని సందర్శించినటువంటి దర్శనం చేసుకున్న ఆ సందర్భం. ఆ సందర్భం అందరికీ మళ్ళీ తాతగారిని ఆశ్రయిస్తే కలిగింది, కలుగుతోంది, కలుగుతుంది. ఇది కంటిన్యూస్ టెన్స్. అందుకని ఈ ఉత్సవాన్ని ఎవరికి ఇచ్చారయ్యా అనంటే అన్నమాచార్యులు వారు చాలా చక్కగా చెప్తారు. పాత్రదానోత్సవ ప్రధిత వెంకటరాయ ధాత్రీశ కామితార్థ ప్రదాయ గోత్రభిన్మణి రుచిరగాత్రాయ రవిచంద్రనేత్రాయ శేషాద్రినిలయాయ తే నమో నమో నారాయణాయ నమో నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే. పాత్రదానోత్సవ ప్రతిత వెంకటరాయ ధాత్రీశ కామితార్థప్రదాయ. మనం అందరం ఏమనుకుంటున్నాం, స్వామివారికి చాలా రకాలైనటువంటి ఉత్సవాలు చేస్తున్నాం. నిత్యోత్సవం, పక్షోత్సవం, వారోత్సవం, బ్రహ్మోత్సవం చాలా ఉన్నాయి, కళ్యాణోత్సవం. ఇవన్నీ మనం చేస్తున్నాం ఆయనకి అనే ఒక భ్రమను కల్పిస్తూ అంటే యోగంగా అన్నమయ్యకు చాలా కౌశలం ఈ సంకీర్తన ద్వారా అందించడం తెలుసు కనుక ఆయన మనందరినీ ఏం ఆశీర్వదిస్తున్నాడు ఈ వాక్యంతో. మనం వారికి చేస్తున్నది, స్వామివారికి చేస్తున్నది ఉత్సవం కాదయ్యా, స్వామివారి మన కోసం చేస్తున్న ఉత్సవం అని చెప్పారు. అంటే మనకి ఏ కామితాలు ఉన్నాయో వాటన్నిటినీ తీర్చడం అనే ఉత్సవం ఆయన నిరంతరం చేస్తున్నట్ట. అందుకని మనమెవరం ఆయన ఉత్సవం చేయటానికి? ఆయనకి నమస్కారం. అందుకని ఈరోజు ఈ ఉత్సవం తాతగారు మనందరి కోసం ఏర్పాటు చేసిన ఒక ఉత్సవం. దీన్ని మనం చేస్తున్నట్టుగా కాకుండా ఆయన చేస్తున్నట్లుగా ఈ రోజుకి నడుస్తోంది అని అంటే అదే సత్యం. ఆ సత్యాన్ని మనం ఎవరి దృష్టికోణం నుంచి వాళ్ళు చూస్తూ ఉంటారు. మాస్టర్ సివివి గారు దాన్ని ఇంకా చాలా సులభం చేశారు. ఏమంటారంటే అబ్జర్వ్ అని అన్నారు. అసలు ఆ ఒక్క వర్డ్లోనే ఉంది మొత్తం అంతా, ఇంకెక్కడెక్కడో చూడక్కర్లేదు. అంటే నువ్వు ఒక్క అడుగు పక్కకు వేసుకొని నువ్వు చూసుకో. అంటే అక్కడ నువ్వు ఉండవుగా, నీ శరీరం ద్వారా కొన్ని పనులు జరపబడుతున్నాయి, కానీ అందులో రిసైడ్ అయినటువంటి వాడికి కావలసినటువంటి పొటెన్షియల్ని
ఆ లోపల ఉన్నవాడు నిరంతరం ఇస్తూ ఉన్నాడు. అందుకని మానవుడు కిందకి వచ్చినప్పుడు చిల్లర పైసలైపోయాడు. పూర్ణంగా ఉండేటువంటి ఒక సత్యం కిందికి వచ్చి చిన్న చిన్న సత్యాలుగా, అంటే రూపాయి 4 పావలాలు అయిపోయింది. తాతగారి విషయంలో మనం చూస్తే రూపాయిగా ఎట్లా ఉండాలో వారి గురుదేవులు నివృత్తి స్థితిని ఇచ్చేసి ఆ రూపాయిగానే ఉన్నారు. ఇది ఇక్కడ క్యాల్కులేషన్ కాదు, నేను చెప్పేది రూపాయి అంటే ద ఫస్ట్ పర్సన్ ఐ యామ్. ఆ ఫాల్స్ ఐ యామ్ని కొంతవరకు నడిపినప్పటికీ, అంటే కొంత మానవుడు కర్మ తీసుకుని వస్తాడు కనుక కొంత అనుభవించేస్తే అది అయిపోతుంది. అది ఆయన కొంత ముందు తీర్చేసుకున్నారు. ఇక ఆ తర్వాత గురువు ఎప్పుడైతే వారి జీవితంలోకి వచ్చారో అది నా ద్విజన్మ, నా పుట్టినరోజు అని చెప్పి ఈరోజు మనందరికీ పుట్టినరోజు చేస్తున్నారు. ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నామని కాసేపు అనుకుంటున్నాం, కానీ నాకైతే ఎప్పుడు అనిపిస్తుంది, మళ్ళీ ఎప్పుడు ఆ థాట్ ప్రాసెస్ ఎప్పుడు నడిచినా, ఇక్కడనే కాదు ఎక్కడ నడిచినా మళ్ళీ అది పుట్టుకే అసలైన జన్మ. ఆ జన్మని ఒక ఉత్సవంగా జరుపుకోవటం, అది మనందరికీ కూడా ఒక ఉత్సవంగా తలపించేటట్లుగా ఆశీర్వచనాన్ని కురిపించడం అనేది ఇది సత్యం. అంటే భూమి మీద ఉన్నది సత్యమే, కానీ సత్యం కాదనే దాన్ని మనం పొరపాటుగా అర్థం చేసుకుంటున్నాం. అందుకని ఈ గ్రామస్తులందరూ కూడా ఎంత పుణ్యాత్ములంటే, ఆయన నడిచిన చోటు, ఆయన కాలు ఈడ్చిన చోటు, నడిచిన చోటు, ఆ ధూళి అంతా కూడా ఎంత పవిత్రమో అంత పవిత్రం. అందుకే ఈ అందరి మనసుల్లో తాతగారి జ్ఞాపకార్థంగా ఒక చక్కటి కళ్యాణ మంటపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ మంచి చక్కటి ఉద్బోధనలు జరగాలి, మంచి పనులు మనందరి ద్వారా జరగాలని ఈ గ్రామస్తులందరూ కూడా, పెద్దలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులందరూ కూడా చాలా చక్కగా ఈ కళ్యాణ మండపాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవటం, దాన్ని ఇనాగరేట్ చేసుకోవటం జరిగింది. ఇక మనం తాతగారి తాలూకు వెలుగుని మనం అందరం ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే, ఆయన రచనలు ఏవైతే ఉన్నాయో అవి పుస్తకాలుగా మనం కొన్ని ప్రింట్ చేసుకున్నాం. ఆ పుస్తకాలు మీ పుట్టినరోజులు, మీ పెళ్లి రోజులు ఏవో ఉంటాయి కదా, పాపాయిలకి ఓణీలు పంచలు ఇస్తున్న రోజులు అన్నీ ఉన్నాయి. అక్కడ ఆ అకేషన్స్లో ఈ పుస్తకాల్ని చక్కగా ప్రజెంట్ చేయండి. చేస్తే వాళ్ళు ఒకరోజు కాకపోతే ఒకరోజైనా ఒక పేజ్ తీసి చదువుతారు. తాతగారి గురించి ఏమిటి, అసలు ఈయనేమిటి, ఈ తాతగారు అంటే ఎవరు అనేది ఒక్క సందర్భంలోనైనా వస్తుంది. అందుకే అన్నమయ్య కూడా ఎంత బాగా చెప్పాడో, ఆ కీర్తన చదివిన తర్వాత ఇక ఏముంది, తాతగారు చెప్పినటువంటి మార్గము, ఈకే గారు చెప్పిన మార్గము, సివివి గారు చెప్పిన మార్గం ఒక్క సెంటెన్స్లో, నిన్ను కొలిచితే చాలు నీ వాడనంత చేతు పన్ని నారాయణు బ్రహ్మాది వంద్యుడవు, నిన్ను కొలిచితే చాలు నీ వాడనంత చేతు అని సంకీర్తన రాశాడు. ఆ కీర్తన నేను చదవంగానే నా కళ్ళు ఒక్క నిమిషం రెప్ప పడలేదు. ఎట తెలిసింది మాస్టర్ సివివి గారి యోగం ఈయనకి అనిపించింది. అంటే ఇన్ని యోగాలు ఉంటాయా అన్నట్టు. ఒక్కటే యోగం, ఎక్స్ప్రెషన్స్ ఆర్ డిఫరెంట్. ఎన్ని కీర్తనల్లో ఒక సామ్యం, ఒక సారూప్యం కనిపిస్తుందో, అది మళ్ళీ వేటూరు ప్రభాకర్ శాస్త్రులు వారు ఈ అన్నమాచార్య సంకీర్తనల్ని పరిష్కారం చేసి ముందుకు తీసుకెళ్ళారు చూడండి. నా వరకు అంటే నా తర్వాత నా పిల్లలకు కూడా ఇది వెళ్ళడం అని ఒక ప్రోగ్రామ్, ఒక డివైన్ ప్లాన్ ఉంది చూశారు. ఇది మాస్టర్ సివివి గారిది. అందుకని ఈ సంకీర్తనలు ఇంత విస్తృతంగా వెళ్ళిపోయినాయి అని చెప్పక తప్పదు. అందుకే అన్నమయ్య వీఆర్ ఎసెన్షియల్లీ పొటెన్షియల్లీ డివైన్ అని చాలా చిన్న మాటల్లో చెప్పేస్తాడు.
గోవింద గోవింద ఎని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవింద ఎని కొలువరే. దేవుడు శ్రీ విభుడని తెలియరే, సోవలనంతుని చూడరే, వెంకటనాథుని చేరరే, పావనమయ్య పొడును బ్రతుకరే జనులు, గోవింద గోవింద ఎని కొలువరే, గోవిందాయని కొలువరే. దేవుడు శ్రీ విభుడని తెలియరే, పావనమై, పావనులై కాదు, పావనమై ఎప్పుడూను బ్రతుకరే జనులు. పావనమై అంటే యు ఆర్ ఆల్రెడీ ప్యూర్, యు ఆర్ ఆల్రెడీ పవిత్రం. అదే తాతగారు చెప్పారు, యు ఆర్ ఆల్రెడీ పవిత్రం, అందుకని నువ్వు కొండెక్కావు, అందుకని ప్రేయర్కి అటెండ్ అయ్యావు. అట్లా మనం మనం ఆయన లోపల నుంచి మనల్ని ఓకే అంటే తప్ప ఆ 3 అక్షరాల్ని మనం అనలేం. ఆయన ఓకే అన్నాడు. అందుకని మాస్టర్ ఈకే గారు ఆ 3 అక్షరాల్ని బహిర్గతం చేసి మనందరినీ ఆశీర్వదించి ఇది అన్ని వేపలకి వెదజల్లమని మాస్టర్ సివివి గారి అనుజ్ఞతోనే ఆయన వెదజల్లి చక్కగా మనందరినీ ఈ మంచి సందర్భంలో అందరూ కలిసేటట్టుగా ఆశీర్వదించడం మనందరి భాగ్యం, సుకృతి. మాస్టర్ గారు మనకిచ్చిన యోగ పద్ధతిలో ఒక పెట్యూటరీ వర్క్ని ఎంత ఎఫెక్టివ్గా జరుగుతుందనేది చాలా సైంటిఫిక్గా చెప్పడం జరిగింది. అంటే ఆ పిట్యూటరీ వర్క్ని ఎలాగ జరుగుతుందనేది ఆయన పరిశోధన చేసి ఆ వర్క్ని సైంటిఫిక్గా ఇవ్వడానికి కారణం ఉత్తరుత్తర మన తర్వాత వచ్చే జనరేషన్స్ అన్నీ కూడా దే వాంట్ టు ఎక్స్పెరిమెంట్ దిస్. అంటే యోగ సాధన చెయ్యాలి అని అంటే వాళ్ళు సైన్స్ మీదనే ఎక్స్పెరిమెంట్ చేస్తారు. సో ఈ వర్క్ జరగాలి అని అంటే తర్వాత జనరేషన్స్కి అందాలి అని అంటే వాళ్ళు మనం పూజ చేసినా ఇది ఎందుకు చేస్తున్నాము అని అడుగుతున్నారు. పూజలో ఉండే విధి విధానాల్లో ఇది ఎందుకు చెయ్యాలి ఇక్కడ అని అడుగుతున్నారు. ఒక జనరేషన్ గ్యాప్లో ఏమైందనంటే అలా ఎందుకు చేయాలో చెప్పటం అనేది నీకు తెలియదురా, ఇప్పుడు చెప్తే నీకు అర్థం కాదురా అని పక్కకి తోసిపెట్టేశారు. దట్స్ వేర్ మన పిల్లలందరూ దే వాంట్ టు నో ఎవ్రీథింగ్ ఆన్ సైంటిఫిక్ మెథడ్. సో ఈ స్పిరిచువల్ సాధన అంటేనే ఇట్ రిలేట్స్ విత్ ద రిలీజియస్ ప్రాసెస్, ద ఫిలసాఫికల్ ప్రాసెస్ అండ్ సైన్స్. ఈ మూడింటి యొక్క సమగ్రమైనటువంటి ఒక నాలెడ్జ్నే స్పిరిచువలిజం అంటారు. ఇది సగం సగం మనందరిలో ఉంది కనుక పిల్లలకి ఇప్పుడు రిచువల్ ప్రాసెస్ చేయటానికి వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు, అంత టైంని కేటాయించలేరు కనుక మాస్టర్ గారు ఆ పిట్యూటరీ వర్క్ని చాలా చక్కగా ఆయన నోట్స్ల్లో ప్రతిదాన్ని రాయటం జరిగింది. కాబట్టి దాదాపుగా ఆ నోట్స్ని ఫాలో అవ్వటం అనే ఒక ప్రక్రియ ఒకటైతే, ఇది ఏవీ తెలియని వాళ్లకు ఇంకా సులభమైన పద్ధతి ఏంటంటే అబ్జర్వ్ అనే ఒక్క మాటే చాలు. ఆ ఒక్క మాటతోనే యోగం పుడుతుంది. ఎందుకనంటే ఆ వ్యక్తి భోజనం చేయటం ఎలా, కూర్చోవటం ఎలా, పలకరించటం ఎలా, అంతకు మునుపు ఉన్నటువంటి ఆ ఎడమెన్సీ, అంతకు మునుపు ఉన్నటువంటి ఆ మొండితనం, అవన్నీ కూడా మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటాయి. కృష్ణుడైతే మనల్ని ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే ఇది వస్తుంది అనే శ్లోకాలు చెప్పాడు. కానీ మాస్టర్ గారు అవేమీ చెప్పాల, నువ్వు ఏమి చెయ్యొద్దని చెప్పారు. నువ్వు ఏమి చెయ్యొద్దు, ఊరకనే కళ్ళు మూసుకుని జస్ట్ సే ద 3 syllables చెప్పి కూర్చో అన్నారు. ఇది చెప్పేస్తే వస్తుందండి యోగం? వస్తుందయ్యా, వస్తుంది. ఎందుకు అనంటే
కృష్ణుడు చెప్పినట్లయితే మనం అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. అంటే అది చేయకూడదని కాదు నా ఉద్దేశం. ఇక్కడ మాస్టర్ గారు చెప్పింది ఏంటి అని అంటే, నువ్వు కూర్చుంటే నేను చేస్తా అన్నాను. ఎవరన్నా చెప్తారండి అట్లాగా? ఏ పరమగురువు అని అట్ట చెప్పారా? ఎక్కడా కనిపించదు. నువ్వు కూర్చో, నేను అన్నీ సర్దుకుంటా అన్నాడు. కూర్చోడానికి ఏంటి బాధ? సో మనకున్న నూతన యోగం అని ఎందుకు పద్దాకా చెప్పుకుంటున్నామనంటే, మాస్టర్ గారు చేసే వర్కే ఎక్కువ ఉంది, మనకు వర్క్ చాలా తక్కువ ఉంది. ద మూమెంట్ యు అటర్ ది 3 syllables, you are there with master, and master is going to adjust so many things on the physical, on the astral, on the mental, on the caution. ఇన్ని అడ్జస్ట్మెంట్లు మనం చేసుకోవాలంటే చాలా కష్టం. అందుకని ఆయన ప్రతి దాని మీద ఒక రకమైనటువంటి ఆలోచన, దాన్ని వెంటనే ఆ స్ఫురణకి రావటం, మనలో ఆ ప్రజ్ఞ పని చేయటం, మన థాట్ ప్రాసెస్లో ఆ తలంపు ఆలోచనలు అంటాం కదా, ఆ ఆలోచన పరంపరను శుద్ధం చేయటం. టక్కన వస్తుంది ఒక ఫ్లాష్ లాగా, విచ్ ఇస్ కాల్డ్ ఇంట్యూషన్. ఇట్స్ అన్ ఎలక్ట్రిక్ హింట్ అంటున్నాం కదా, ఒక మంత్రం మనకి, ఎలక్ట్రిక్ హింట్. ఒక స్ఫురణ టక్కన వచ్చేస్తుంది. దాంతో సో మచ్ ఆఫ్ మనకి క్లారిటీ వచ్చి ఆ పనిని మళ్ళీ ఇంకెప్పుడూ చేయకుండా ఆ బాడీలో, ఆ ఫిజికల్లో కానీ, ఆ ఆస్ట్రల్లో కానీ, ఆ మెంటల్లో కానీ ఎక్కడ అడ్జస్ట్మెంట్ ఇవ్వాలో అక్కడ ఇచ్చేస్తారు. ఎక్కడా ఇలాంటి యోగ ప్రక్రియ మనకు కనపడదు. కుంభకంచేయి, రేచకంచేయి, గట్టిగా గాలి పీల్చు, వదులు, ఏవో చెప్తారు. ఎంతసేపు చేస్తాడు? అది బలవంతంగా చేస్తాం. ఇట్స్ అ కైండ్ ఆఫ్ హఠయోగ. మీ శరీరాన్ని హింస చేసుకోవాలి. మా నాన్న అదే చెప్పేవారు, వద్దమ్మా అస్సలు ఏం వద్దు, ఆ నామని చెప్పి కూర్చుంటే ఏమవుద్దు నాన్న, చెప్పి చూడు అన్నారు. మొట్టమొదటిగా ఆయన పూజ చేసిన అనంతరం మార్నింగ్ 6 o'clock ప్రేయర్ ఉండేది. మళ్ళీ పూజ చేసేవారు నాన్న ఇంట్లో. మళ్ళీ మధ్యాహ్నం 12 o'clock చేసుకునేవారు ప్రేయర్. మళ్ళీ సాయంత్రం 6 o'clock చేసేవాళ్ళం. ఈ ప్రక్రియలో పూజ కంటే మాస్టర్ గారు నామని చెప్పిన తర్వాత వచ్చే వైబ్రెన్సే నాకు ఎక్కువగా ఇష్టమైపోయేది. ఎందుకు చేయాలి? ఇది భౌతికమైన చర్యే కదా ఈ పూజ. వీఆర్ నాట్ అలైనింగ్ కుదరటల్లా. నిజంగా పూజ అందుకొరకు, అది కుదరటల్లా అక్కడ. సో కలియుగంలో చాలామందికి ఇది కుదరదు. పూజ, పునస్కారం, అభిషేకాలు ఇవన్నీ కొద్ది కాలానికి కష్టమైపోతాయి చేయడానికి. యూ హ్యావ్ టు రిమెంబర్ సో మెనీ థింగ్స్ ఇన్ ఆర్డర్ పోతే తెలియదు కదండి. కష్టమైపోతుంది మనకి. అయ్యో మర్చిపోయామని మళ్ళీ చేస్తూ ఉంటాం. అసలు అవేవి వద్దంటున్నాడు ఆయన. ద మూమెంట్ యు సే ది లెటర్స్, నీలో కావలసినటువంటి ఉత్తేజము, నీకు పని చేయవలసినటువంటి ప్రజ్ఞ నేను ఓపెన్ చేస్తానన్నారు. అది ఎంత అన్కండిషనల్ ప్రేమ అయితే కుదురుతుంది. ఇది ఈ మధ్య నేను కర్నూలు వెళ్ళి వస్తూ ఉంటే, నాన్న ఎప్పుడూ కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఏమనేవారంటే, అంత దూరం గుమ్మం దాటేసి, గేట్ దాటేసి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయి నీకేదో చెప్పాలి అమ్మా అని వెనక్కి వచ్చేవారు. వస్తే ఏంటి నాన్న చెప్పండి అని ఎన్నిసార్లు అడిగినా కూడా చెప్పేవారు కాదు. అయిపోయింది. దెన్ ఆ చాప్టర్ అయిపోయింది. మళ్ళీ ఒక్కసారి జస్ట్ ఒక 2 weeks బ్యాక్ కర్నూలు కచేరీ చేసి వస్తూ ఉంటే మా వారు అన్నారు, పున్నయ్య మామయ్య, వారికి మామయ్యగా నాకు నాన్నంటే, పున్నయ్య మామయ్య ఎప్పుడు మన యొక్క క్షేమం ఎట్లా ఆర్థికంగా అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవారు. ఈరోజు ఆయన మనకి ఉంటే గనక ఎంత బాగుండేదో అని వారు ఒక రకమైన మంద్రమైనటువంటి ఒక స్వరంతో అన్నారు డ్రైవ్ చేస్తూ. అప్పుడు టక్కన నాకు ఒక ఫ్లాష్ వచ్చింది.
అయ్యా, నాన్న ఒక మాట చెప్పారు నాకు. ఎప్పుడు ఆయన వెళ్ళిపోయిన 3-4 సంవత్సరాల తర్వాత నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది. ఏమంటే ఒకసారి మామూలుగా మాట్లాడుతూ అన్నారు, అమ్మ అంటే ఇంకా వారు 1 సంవత్సరం లోపల వెళ్ళిపోతారు అనంగా అన్నారు, తల్లి, మాస్టర్ గారు నన్ను పంపించినటువంటి ఆ పర్పస్ ఇక అయిపోయిందమ్మా అన్నారు. ఏమోలే, ఆయన ఏదో అంటున్నారు, ఆయన గురించి ఏదో చెప్పుకుంటున్నారు అని అనుకున్నాను. టక్కన ఫ్లాష్ వచ్చింది. ఓహో, నన్ను మాస్టర్ గారి పాదాల దగ్గర పాడేసి వెళ్ళిపోవటం ఆయన జీవితంలో మాస్టర్ గారి ప్లాను. అదే చెప్పారు. ఇప్పటి వరకు నాకు తట్టనే లేదే అది. ఇదా చెప్తున్నారు, ఇదా చెప్పారు అని. సో అప్పుడు నాకు అనిపించింది, ఓహో, నాకు రిచువల్ ప్రాసెస్ ఎందుకు ఇంత ఇష్టం ఉండదు అని అంటే, మాస్టర్ గారి యొక్క దివ్య ప్రణాళికలో మాస్టర్ గారే తోసి పోపున్నయ్యా, ఆ అమ్మాయి మన అమ్మాయి పోపున్నయ్యా అంటే, ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో నాకెక్కడ తెలిసింది అని ఆయన కొట్లాడినట్ట ప్రేయర్లో. నువ్వు పో, ఎక్కడ దొరుకుతుందయ్యా ఆవిడ నాకు అంటంట. నాన్న దొరుకుతుంది వెళ్ళు. అట్ దట్ మూమెంట్ భక్తి టీవీలో నాదొక కార్యక్రమం, నాన్న తైత్తిరీయోపనిషత్తు చెప్పటం, అక్కడ వారు రావటం నా జీవితంలో ఒక పెద్ద వెలుగు. అంటే ఒకసారి మన ఇంట్లోకి ఒక వెలుగు వస్తే ఇక అందులో అన్నీ ఆయనే అయ్యి ఎట్లుంటాడో అట్లా మాస్టర్ గారు నా జీవితంలో ఉన్నారు. ఆ వైబ్రెన్స్ ఆ 3 అక్షరాల్లో ఎట్లా ఉంటుందో ప్రతి నిమిషం నేను అనుభవిస్తూ ఉంటా. ఐ ఆల్వేస్ సే, మాస్టర్ ఈథర్ వర్కౌట్, మాస్టర్ ఈథర్ వర్కౌట్. ఎందుకంటే ఆయన చోటేది, లేని చోటు లేదు కదా. ఆయన చోటేదని చెప్పగలం, చోటు లేని చోటు చూపించమని ఎట్లా అడగగలం. మాస్టర్ ఈథర్ వర్కౌట్, ఎస్. మాస్టర్ ఎలక్ట్రిక్ హింట్, ఇది అర్థం కాలా, ఇది అర్థం అయ్యేట్టుగా అనుగ్రహించండి. ఇలా ప్రతి ప్లేన్ మీద కూడా మనం అడుగుతూ వెళుతూ ఉంటే ఆయన తట్టించడం అనేది క్షణమే. అందుకని ఒక్క అడుగు మనకి మనం ఎడంగా ఉండి మనల్ని చూడటం అనేటువంటి ఒక ప్రాసెస్ని మన యోగం చాలా సులువుగా, ఏమీ తెలియనటువంటి పామరులకు కూడా అది చాలా సాధ్యమైనటువంటి ఒక మాస్టర్స్ వర్క్. ఆయన భూమి మీదకి వచ్చినదే అందరికీ ఆ మంచి ఆరోగ్యం ఇవ్వటానికి, ఆ చక్కటి శాశ్వతత్వం, అంటే శరీరానికి కాదు, మళ్ళీ మనం ఎన్ని జన్మలెత్తినా కూడా అదే బాడీని కంటిన్యూ చేసి ఆ కైండ్ ఆఫ్ ఆ ప్యూర్ మెమరీని మనందరికీ ఇచ్చి, ఏ ప్యూర్ మెమరీ అయితే మనలో వర్క్ చెయ్యాలి, ఆ వర్క్ని డిస్ట్రిబ్యూట్ చెయ్యాలి అనేది ఉందో, అది ఒక గ్రేడ్స్లో, సెంటిగ్రేడ్స్ అంటామే, ఆ గ్రేడ్స్లో జరగటం అనే ఒక మంచి ప్రక్రియ మన యోగంలో స్పష్టంగా సీనియర్ సాధకులు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. వారందరికీ పాదాభివందనం. వారందరూ చెప్తూ ఉంటారు, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఈ స్టేజ్లో ఇలా ఉంటుంది, ఇక్కడ ఇలా అర్థం చేసుకోవాలి, దీన్ని ఇలా చూడాలి అని. ఎక్కడా కూడా నేను మన యోగ సాధకుల్లో చూసినది ఎప్పుడు ఒక దూషణ భావం కానీ, ఒక నింద చేసే స్వభావం కానీ కనపడదు. ఆ నింద చేయనటువంటి ఒకానొక స్వభావాన్ని మాస్టర్ గారు మనందరికీ జస్ట్ బై 3 letters, ఆ లెటర్సే సరస్వతి అంటున్నాం కదా. ఉతన ప్రియా ప్రియాసు సప్తస్వసాసు జుష్ట సరస్వతి స్థోభ్యాభూత్. అమ్మా, నన్ను అంచెలంచెలుగా ఎదిగేలాగా అనుగ్రహించు, నిందల నుంచి కాపాడు, నింద చేసే స్వభావం నుంచి కాపాడు అన్నప్పుడు, అక్షరంగా ఆయన క్రిందికి దిగి వచ్చినప్పుడు మళ్ళీ ఆ అక్షరాన్ని మనం అన్నప్పుడు ఇవన్నీ ఉంటాయా
ఉండడానికి అవకాశం లేదు. పోనీ ఆ అక్షరాలు ఏమన్నా మనం అనుకున్న అక్షరాలా? అది కూడా కాదు. పోనీ ఓంకారమా? అది కూడా కాదు. అది కూడా కాదంటే అది కూడా కాదని కాదు, అది ఒక లెవెల్. అలా ఒక్కొక్క లెవెల్లోంచి ఆయన మన బాడీలో ఉన్న ప్రతి అణువుని కూడా శుభ్రం చేస్తా అనే ప్రామిస్ని మనకి ఇవ్వడం ఉంది చూసారా? అది తాతగారిలో మనం చూస్తాం. ప్రాణ ట్రీట్ అంటే తాతగారి సాకార రూపం అంతే. ప్రాణ ట్రీట్ అనే వాక్యంగా క్రిందికి దిగి వస్తే ఎవరో అది తాతగారు. ఆయన సావిత్రిలో కూడా ప్రతి అక్షరాన్ని రాసేటప్పుడు ఏమది ఎప్పుడు నాన్న చెప్తూ ఉండేవారు, తర్వాత వరలక్ష్మమ్మ గారు ఎట్టాగో చెప్పారు మనకి. నేను రాస్తుంటిని అంటే ఆగు కలము. ఎంత బాగా అన్నారండి. అది అక్కడ రచన కాదు, మనకి కూడా అది. దట్ ఈస్ వేర్ అబ్జర్వ్ అన్న మాటకి అర్థం. ఆ ప్యూర్ మెమరీ నుంచి వచ్చే ఒక అబ్జర్వెన్స్ని మనం ఎందుకు కోల్పోతున్నాం? వై ఆర్ వి డిస్టర్బింగ్ ఇట్? అన్బౌండెడ్ స్పేస్ని, అన్బౌండెడ్ టైంని మనం ఎందుకు కాలయాపనగా చూడాలి? ఏ కాలమైనా ఆయనదే అన్నప్పుడు, ఏ చోటైనా ఆయనే అన్నప్పుడు ఆ కాలాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకో? 6 గంటలు ప్రేయర్ చేస్తున్నారంటే ఏమిటోనండి కుదరట్లేదండి ఈ మధ్య. ఏమిటి కుదరట్లేదు? మిగతా అన్ని పనులకి కుదురుతాయా? రాత్రి సీరియళ్ళు చూడటానికో, సినిమా చూడటానికో, కూర్చొని కబుర్లు ఆడుకోవడానికో కుదురుతుందా? చాలామంది మన యోగంలో కూడా చాలామంది ఏమిటోనండి ఒక 2 వారాలుగా చేయలేకపోతున్నా. అసలు చెయ్యలేకపోవటం అనేది ఉండదండి, మన బుర్రలో ఉన్న కండిషన్. మనకు ఉండే తమో గుణం. ఆ 2 వల్లనే మనం ఒక్కొక్కసారి ఆయన ఉండే చోటు, పిలిచే చోటు దొరకట్లేదు. తాతగారికి అట్లా కాదు. ఆయన ఉండే చోటు, పిలిచే చోటు సెంటరే. అక్కడి నుంచే పిలుస్తాడు ఆయన, అక్కడే ఉంటాడు ఆయన. ఆయనకెట్ట సాధ్యం అంటే భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువమో మనసా. భావములోన బాహ్యమునందును విష్ణుని మహిమలే విహిత కర్మములు, విష్ణుని పొగడేడి వేదములు. విష్ణువొక్కడే విశ్వాంతరాత్ముడు, విష్ణువని వెదకవో మనసా. భావములోన బాహ్యమునందును. ఆయనకి వెలుపల లేదు, లోపల లేదు, 2 ఒకటే. 2 ఒకే రకంగా వారు ఎట్ట నడిపారు. మొన్నే శ్యామమ్మ నేను మాట్లాడుకున్నాను. వారు అన్నారు, అమ్మా బయట వారికి మనకంటే కూడా ఎక్కువ చికాకులు ఉన్నాయి, మనకంటే ఎక్కువ బాధ ఉంది, మనకంటే ఎక్కువ అంటే అది చూసేటప్పుడు వారికి కలిగిన బాధ ఉంది. కానీ దేని మీద బాధపడాలో, దేని మీద కోపం రావాలో తెలియలేదు. వారికి మనకి ఉండే తేడా అంతేనమ్మా అంది. ఐ వాజ్ సో ప్లీజ్డ్. ఆయనకి దేని మీద కోపపడాలో తెలియలేదట. ఎందుకంటే బయట ఉన్నది లోపల ఉన్నది ఒకటే అనే సత్యం వారికి సుస్పష్టంగా తెలుస్తోందట. అందుకని ఎవరి మీద కోప్పడాలో తెలియక చెయ్యకుండానే దాన్ని కూడా దాటేశారమ్మా ఆయన. అంటే వీరు అతీతులు అంటాం కదా, అతీతులు అంటే అన్నీ తెలిసినవారని కాదు, అన్నీ దాటినవారు. అట్లా దాటేశాడు ఆయన. కాబట్టి ఆ దాటడం కూడా హీ డజంట్ వాంటెడ్ ఎనీ మెటీరియల్ థింగ్స్ టూ మెనీ.
అవసరం లేదని మళ్ళా ఆ మాయా తల్లికి నమస్కారం చేసి, అమ్మా నన్ను దయచూసి ఆయన దగ్గరికి పంపించు అని ఆ మాయకే నమస్కారం పెట్టి ఎంతో వినయంతో, ఆ వినయం కూడా దట్ ఈస్ కాల్డ్ ద డిసెప్టివ్ సింప్లిసిటీ. అది ఎట చెప్పాలో కూడా తెలియట్లేదు నాకు. ఎంత డిసెప్టివ్ సింప్లిసిటీయో చెప్పలేం. అవునా అంటారు, అదేదో తెలియనట్టు. దట్స్ ద బ్యూటీ ఇన్ హిమ్. అది ఎప్పుడు కూడా మనం ఎంబైబ్ చేసుకోవాలని తాతగారు వారు మనందరికీ ఇవ్వాల్సింది ఒక్క లక్షణం ఏంటంటే శరణాగతి పట్టడం. మాస్టర్, ఐ ట్రాన్స్ఫర్ యూ, ఐ సబ్మిట్ యూ, ఐ సరెండర్ యూ. మాస్టర్ నమస్కారం.